హాయ్ డియర్స్, ఈరోజు ఎంతో రుచికరమైన పనసకాయ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూర పనస అండి. చిన్న సైజే పెరుగుతుంది, పెద్దది పెరగదు. ఇలాగే పెరిగి ఇలాగే పండిపోతుంది. దగ్గర కేజీ నుంచి 2 కేజీల వరకే పెరుగుతుందండి. మామూలు పనసకాయ లాగా పెద్దగా పెరగదు. ఇదేనండి కూర పనస. మామూలు పనస అంటే చాలా పెద్దది ఉంటుంది కదా. మన దగ్గర తక్కువే కానీ వండుకోవడం. కేరళ రాష్ట్రంలో అయితే అందరూ పనసకాయ వండుకుంటారు. పనసకాయ చిప్స్ కూడా ఉంటాయండి వాళ్ళ దగ్గర. పనసకాయని కోసేటప్పుడు కత్తికి చేతులకి ఆయిల్ రాసుకోవాలండి, లేకపోతే జిగురు అస్సలు వదలదు. నేను తాజా పనసకాయని తీసుకున్నాను. ఈ పొర కొంచెం దలసరగా ఉంటుంది. కత్తి పదునుగా ఉండాలండి, తెగాలంటే, లేకపోతే సన్నటి కత్తులు అస్సలు తెగవు. చూడండి, తాజా పనసకాయ లేయరు ఎంతలా ఉందో. పనసకాయ కోస్తుంటే నల్లగా అయిపోతుంది. వెంటనే వండేసుకుంటాం కనుక పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. దాచుకోవాలంటే మాత్రం దీనికి పసుపు నూనె రాసుకుని ఫ్రిడ్జ్లో దాచుకోవచ్చు. పనసకాయ చూశారు కదా, ఈ మధ్యలో దలసరిగా ఉన్న పదార్థాన్ని తీసేయాలి, అది ఉడకదండి. ఇప్పుడు పనసకాయ బిర్యానీలోకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. నేను 2 గ్లాసుల బాస్మతి రైసు, ఇంకా 1 కప్పుడు జీడిపప్పు నానబెట్టుకున్నాను. మిల్ మేకర్ కూడా 1 పెద్ద కప్పుడు నానబెట్టుకున్నానండి. ఈ 2 గ్లాసుల బియ్యాన్ని కడిగేసి నానబెట్టుకోవాలి. ఇవి బాస్మతి రైస్ అండి. ఈ బిర్యానీలోకి బాస్మతి రైస్ వాడితే చాలా రుచిగా ఎంతో బాగుంటుంది ఈ పనసకాయ బిర్యానీ. ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకుని కనీసం అరగంట సేపు అయినా ఈ బాస్మతి రైస్ నాననివ్వాలి. నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలను కోసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. 10 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పనసకాయ బిర్యానీలోకి కప్పుడు పెరుగు, నెయ్యి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఇంకా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ పనసకాయ బిర్యానీలో కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాను. ఇందులోకి నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నానండి. ఇది పల్లి నూనె, మంచి సువాసన వస్తుంది. నువ్వుల నూనె వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేయించుకోవాలి. చూడండి, కట్ చేసుకుని 5 నిమిషాలు కూడా అవ్వలేదు, పనసకాయ ముక్కలు ఎలా నల్లగైపోయాయో, ఇలా రంగు మారిపోతాయండి. అయినా కానీ ఏం పర్వాలేదు, బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఇంకా చాలా ఇష్టంగా తింటారు. పనసకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నూనె కాగాక పనసకాయ ముక్కల్ని వేయించుకుంటున్నానండి. మరీ మాడిపోయేలా కాకుండా ఇందులో పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అప్పుడే పనసకాయ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు, కొద్దిగా విడిపోయినట్టు అయిపోతుందండి. ఈ పనసకాయ ముక్కల్ని వేయించుకుని పక్కన తీసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని నీళ్లు పోసుకోవాలండి. ఇందాక బాస్మతి రైస్ని మనం నానబెట్టుకున్నాం కదా, అందులోకి కొద్దిగా ఉప్పుని, కొంచెం నూనె వేసుకోవాలండి. బాస్మతి రైస్ ఉడికినప్పుడు అంటుకోకుండా ఉండడానికి నూనె వేసాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, కొద్దిగా పుదీనా కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టానండి. ఎసరు మరిగి అన్నం ఉడికేలోపు ఇంకో స్టవ్ని వెలిగించుకున్నాను. ఆ స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఇందులో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, పల్లి నూనె వేసుకున్నాను. తర్వాత ఇందులోనే నెయ్యిని వేసుకున్నానండి. ఈ బిర్యానీలోకి ఎప్పుడు కూడా డాల్డాని వాడద్దు, అదేనండి వనస్పతి అంటారు కదా, అది అసలు వేయకుండా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, ఇందులోని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసానండి. ఈ పక్కన ఎసరు మరుగుతుంది. ఇందులోకి అరగంట క్రితం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. బాస్మతి రైసు అరగంట అయినా నానబెడితేనే బిర్యానీ బాగా ఉంటుందండి. ఈ రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు పక్కనున్న స్టవ్ మీద ఉల్లిపాయలు వేగిపోయాయండి. కప్పులో నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేగిన ఉల్లిపాయల్లో వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పుని బాగా వేగిన తర్వాత ఇందులో పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలిపి వేయించాలి. వేగాక 2 పెద్ద చెంచాల గరం మసాలా పొడి కూడా వేయించాలి. ఈ మసాలా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. అందరూ ఆఖరిని వేస్తారు, కానీ నేను ఇప్పుడు కూడా కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుందని పుదీనా కొత్తిమీర కూడా వేసి వేయిస్తాను. తర్వాత పెద్ద కప్పుడు పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. పనసకాయ బిర్యానీలోకి తాజా పెరుగును మాత్రమే వేసుకోవాలి. నేను కప్పుడంటే 1/2 లీటర్ వరకు పెరుగును వేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ మేకర్ పెద్ద కప్పుడు వేసి ఒకసారి బాగా కలుపుకున్నానండి. దీంట్లోకి పెద్ద చెంచాడు కారము, 1/2 చెంచాడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో పెట్టేశానండి.
తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా కలిపి మంటని సిమ్లో పెట్టేసుకోవాలి. బిర్యానీ రైస్ ఉడికిపోయిందండి. 70% వరకు మాత్రమే ఉడికించాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. ఈ బిర్యానీ రైసు నీళ్ళు లేకుండా వార్చేసుకొని స్టవ్ పైన పనసకాయ ముక్కలతో కూడా మసాలా ఉంది కదా, అందులో వేసేసుకోవాలండి. అంతా వేసి బాగా పరిచి దానిపైన నెయ్యి వేసుకోవాలి. నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి మూత పెట్టి దగ్గర 30 నిమిషాల వరకు, అంటే అరగంట వరకు నేను సిమ్లో పెట్టి అలా వదిలేసానండి. 30 నిమిషాల తర్వాత చూస్తే పనసకాయ బిర్యానీ గుమగుమలాడుతుంది. ఉడికిపోయిందని అర్థం అండి. ఎప్పుడైతే పనసకాయ బిర్యానీ దాంట్లోంచి మంచి సువాసన వస్తుందో ఉడికిపోయిందని అర్థమైపోతుంది. చూడండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను చేసిన పద్ధతి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్స్.